హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను బీరకాయ తొక్కు ఉంటుంది కదా, అందులో వేస్ట్ చేయకుండా దాంతో చట్నీ అనమాట. బీరకాయ తొక్కు దాంట్లో కొద్దిగా స్పెషల్ ఐటెం కూడా కలిపాను. చాలా మందికి తెలుసు, చాలా మందికి టేస్టీ అనమాట, చాలా బాగుంటుంది. సో అది వేసి ఈరోజు బీరకాయ తొక్కుతో చట్నీ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదృష్టండి, అంత టేస్టీ, అంత బాగుంటుంది అనమాట. సో ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఫస్ట్ అయితే గిన ఈ తొక్కు నేనైతే పీల్ ఆఫ్ చేశాను. మొత్తం తొక్కును మనము చాకుతో కూడా తీసేసుకోవచ్చు. కొన్ని బీరకాయ ముక్కలు పెట్టేసుకున్నాను అనమాట. కళాయి తీసేసుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను పచ్చి శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పల్లీలు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఈ ఉద్దిబ్యాలు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. సో ఇవన్నీ వేసి బాగా, ఇవి కొద్ది టైం పడుతుంది కదా ఇవి వేగడానికి, ఇవి ముందు వేపేసుకున్నాక 9 వెండి మిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి నూగులు. చాలా హెల్త్కి మంచిది, ప్రతి ఒక్క దాంట్లో యాడ్ చేస్తూ ఉండండి. చూసారు కదా, కొద్దిగా అల్లం ముక్క అనమాట, 2 చిన్నవి అల్లం ముక్కలు వేసేసుకొని, 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని బాగా వేపుకోవాలండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో బాగా వేపుకోండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్క, చిన్న చిన్న ముక్కలు బీరకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి, నేను ముందుగా వేపుకున్న పల్లీలు ఇవన్నీ ఏం సపరేట్ చేసి పక్కన పెట్టలేదండి, అందులోనే వేసేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోతాయి అన్నమాట. మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాక మనము వాటర్ వేయకుండా, ఇవి బీరకాయ నీరుకాయ అంటారు కదా, నేను కొన్ని బీరకాయ ముక్కలు కూడా తీసుకున్నా కదా, ఇందులోనే ఉడికిపోతాయి అన్నమాట, ఆయిల్లోనే ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టేసుకుంటే ఆవిరి వాటర్ పడుతూనే బాగా వేగిపోతాయి అన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత చూసారు కదా, ఇవి మెత్తగా వేగిపోతాయి. ఒక 5 మినిట్స్ మీరు అలా సిమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి. ఇవన్నీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ మనం చల్లార్చుకోవాలన్నమాట. ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవడమే. ఈ మిక్సీ జార్లో వేసుకునేటప్పుడే నేను ఒక ఐటెం యాడ్ చేస్తున్నాను అనమాట. అదేం లేదు, నేను టమోటాలు కానీ చింతపండు కానీ ఎక్కడ యూజ్ చేయలేదండి చట్నీలో. టమాటాలు వేస్తేనే చట్నీకి టేస్ట్ వస్తుంది. సో నేను అవి యాడ్ చేయలేదు, అవి లేకుండా చట్నీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీ ఉందనమాట. దాని బదులు నేను చింతకాయ ఉరగబెట్టుకుంటారు కదా తొక్కు, పచ్చి చింతకాయతో తొక్కు దంచి పెట్టుకుంటారు, ఆ తొక్కు అనమాట. 1.5 టేబుల్ స్పూన్ వేసాను చింతకాయ తొక్కు. ఈ తొక్కు వేయడం వల్ల ఈ చట్నీకి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చిందనమాట, సూపర్ టేస్ట్. ఇవి చింతపండు టమాటాలు వేసి కూడా చేసుకుంటారు, అలా కాకుండా నేను చింతకాయ తొక్కు వేసి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసేసి మిక్సీ జార్ వేసేసుకున్నాను అనమాట. మూత పెట్టేసి మిక్సీ పట్టేసాను. పచ్చడి అంటే మరీ మెత్తగా కాకుండా, మరీ పలుకగా కాకుండా మీడియంగా పట్టుకోండి. ఇలా పట్టేసిన తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని అవి వేసుకొని ఒక్క తిప్పు జస్ట్ అలా తిప్పేసేయండి. నేను పిల్లలు తినరు కాబట్టి కొద్దిగా మెత్తగా పట్టేశాను. మీరు లైట్గా పట్టుకుంటే మాత్రం ఆ ఉల్లిపాయలు మనకు నోటికి తగులుతూ ఉంటాయి అన్నమాట పచ్చివి తింటే. సో ఫైనల్గా అయితే మా బీరకాయ తొక్కతో చట్నీ రెడీ అయిపోయింది. అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.